ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పైభాగంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములో జంకనీయకుడి, భయపడకుడి, వనకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మరి అనేక మంది ఇశ్రాయేల్ పైకి శత్రువులుగా ఉంటున్నారు. మరి ఆ యొక్క శత్రువులను జయించేదానికి దేవుడు ఇశ్రాయేల్ పక్షమున ఉంటున్నాడు అని ఒక అభయాన్ని దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకనగా తాను ప్రేమించినటువంటి ప్రజలు, తాను వాగ్దానం చేసినటువంటి ప్రజలు, తాను ప్రమాణం చేసినటువంటి ప్రజలు నశించిపోవట దేవునికి ఇష్టము లేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని క్షేమకరముగా బయటికి నడిపించాడు. మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మీ యొక్క ప్రజలను రప్పిస్తానని మరి దేవుడు ఏ రీతిగా అయితే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని తన ప్రజల పట్ల నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో వారు అరణ్య యాత్రలో 40 సంవత్సరములు మరి మోషే నాయకత్వంలో వారు అనేక అద్భుతాలను వారు చూసి ఉంటున్నారు. అనేక ఆశ్చర్య కార్యాలను వారు చూసి ఉంటున్నారు. దేవుడు మరి వారి పట్ల అంత ప్రేమ కలిగి ఉంటున్నారు. అందుకే మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాడే. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట రక్షించువాడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యము. ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు రక్షణకర్తగా ఆయన ఉంటున్నాడు. ఇశ్రాయేలును రక్షించేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. దేవుడు తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమను ఈ మాటల్లో మరి అర్థం చేసుకోగలం. అంత మాత్రమే కాదు, భయపడకుడి, దిగులు పడకుడి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి అని ఒక మాటను కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. వనకుడి, వారి ముఖం చూసి బెదరకుడి. మీ యొక్క శత్రువులను చూసి మీరు బెదిరిపోవాల్సిన అవసరంలా. మరి మీ శత్రువులను సహితము మిత్రులుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవుని, మనకు ఒక శత్రువు ఉంటున్నాడు. ఆ శత్రువు సాతానుడు. సాతానుని చూసి మనం భయపడాల్సిన అవసరం లే, వనకాల్సిన అవసరం లే, దిగులు పడాల్సిన అవసరం లే. సాతానును జయించేదానికి శక్తి దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన రక్షణ భాగ్యము దేవుడు మనకు తోడుగా ఉంటున్నది. ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు ఆయనే. జీవం కలిగినటువంటి దేవుడే, రక్షణకు కర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూను చేయి విడిచేటువంటి దేవుడు కాదు. అనునిత్యం కాచి కాపాడేటువంటి దేవుడు. వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరంలా. ఈ లోకంలో మనకు శత్రువు ఎవరనగా సాతానుడు. ఆ సాతాను నుండి మనల్ని రక్షించేదానికి మన జీవం కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.